కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని కమలాలతో జాజిపూలతో పూజించాలి. కదంబ పుష్పాలు, అవిసె పువ్వులతో పూజించటం వలన కూడా విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. తులసి దళాలను, మారేడు దళాలను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించడం వలన కూడా పుణ్యరాశి పెరుగుతుంది. శివుడికి జిల్లేడు పూలను సమర్పించడం వలన ఆయన మరింత ప్రీతి చెందుతాడు. కార్తీక మాసాల్లో చేసే వనభోజనాల వలన అనేక పాపాలు నశిస్తాయి. ఉసిరి చెట్టు ఉన్న వనాల్లో భోజనాలు చేయవలసి ఉంటుంది. ఉసిరి చెట్టు ఉన్న వనాల్లో బ్రాహ్మణుడితో కలిసి భోజనాలు చేయడం వలన